గత 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం కారణంగా రష్యాలో కార్మికుల కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రష్యా ప్రభుత్వం భారతదేశం వైపు దృష్టి సారించింది. 2025 చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులను రిక్రూట్ చేసుకునేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు రష్యాలోని యాక్టరిన్బర్గ్ లో ఒక కొత్త భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో చాలా మంది రష్యన్ యువత సైన్యంలో చేరారు. మరికొంతమంది అక్కడ ఉపాధి ఉండదనే ఉద్దేశంతో చాలా మంది దేశం విడిచి వలస వెళ్లిపోయారు. ఫలితంగా రష్యాలో నిర్మాణ రంగం కుదేలైంది. అంతేకాక తయారీ, వ్యవసాయం, టెక్నాలజీ వంటి కీలక రంగాల్లోనూ కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడింది. కార్మిక కొరత కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశం ఉందని రష్యా కేంద్ర బ్యాంక్ గవర్నర్ ఎల్విరా నబియులినా తెలిపారు. 2030 నాటికి ఈ కొరత 31 లక్షలకు చేరుకుంటుందని రష్యా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతదేశం, శ్రీలంక, ఉత్తర కొరియా వంటి దేశాల నుండి కార్మికులను రప్పించాలని నిర్ణయించింది. భారతదేశం భారీ నైపుణ్యం కలిగిన వారితో పాటు అర్ధ నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, అలాగే రష్యాతో దీర్ఘకాల స్నేహపూర్వక సంబంధాలుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా 2025 చివరి నాటికి 10 లక్షల మంది భారత కార్మికులను రిక్రూట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్మికులను ప్రధానంగా మెటలర్జీ, నిర్మాణం, మెకానికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్స్, ఆహార ఉత్పత్తి, వ్యవసాయ రంగాల్లో నియమించాలని భావిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి రష్యాలోని యాక్టరిన్బర్గ్ లో ఒక కొత్త భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. యాక్టరిన్బర్గ్ ఉరల్ పర్వతాల్లో ఉన్న స్వెట్లోవ్స్క్ ప్రాంతంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉంది. ఇక్కడ ఉరల్ మాష్, T-90 ట్యాంక్ తయారీ వంటి సైనిక పారిశ్రామిక సముదాయాలు ఉన్నాయి. 2024లో రష్యా పారిశ్రామిక సంస్థలు 47,000 మంది విదేశీ కార్మికులను నియమించాయి. వీరిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 2025 కోసం విదేశీ కార్మికుల కోటాను 2,34,900కి పెంచారు. ఇందులో 71,817 పోస్టులు భారతీయుల కోసం కేటాయించారు. రష్యాలోని కొన్ని ప్రధాన కంపెనీలు ఇప్పటికే భారత కార్మికులను నియమించడం ప్రారంభించాయి. రియల్ ఎస్టేట్ సంస్థ సమేల్యోట్ గ్రూప్, రిటైల్ సంస్థ X5 గ్రూప్, ఆన్లైన్ రిటైల్ సంస్థ ఓజోన్ వంటి కంపెనీలు భారతీయ కార్మికులను రిక్రూట్ చేసుకున్నాయి. ఇక కలినిన్గ్రాడ్ లోని జా రోడ్ను అనే చేపల ప్రాసెసింగ్ కాంప్లెక్స్ కూడా భారతీయ కార్మికులను ఆహ్వానించింది. అయితే ఈ రిక్రూట్మెంట్ లో భాషా అడ్డంకులు, సాంస్కృతిక తేడాలు, ఉద్యోగ సందిగ్ధత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి రష్యా యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ భారతదేశంలో వృత్తి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ కేంద్రాలు రష్యన్ భాష, పని సంస్కృతి, సాంకేతిక నైపుణ్యాలను భారత కార్మికులకు నేర్పించనున్నాయి. వేల సంఖ్యలో భారతీయులను రష్యా రిక్రూట్ చేసుకోవడంతో అక్కడ ఆకర్షణీయమైన జీతం సంపాదించే అవకాశం ఉంది. భారత్ లో జీతంతో పోలిస్తే రష్యాలో ఎక్కువ జీతం వస్తుంది. అంతేకాకుండా ఈ కార్మికులు తిరిగి పంపే రెమిటెన్స్లు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వటంతో పాటు వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. మరోవైపు ఈ రిక్రూట్మెంట్ భారత రష్యాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉంది. అయితే ఈ ప్రణాళికలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. రష్యాలో కఠినమైన శీతాకాలం, భాషా అడ్డంకులు, సాంస్కృతిక తేడాలు భారత కార్మికులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు అక్కడ పనిచేస్తున్న కొంతమంది భారత కార్మికులు మాత్రం తమకు చెప్పిన జీతం ఇవ్వడం లేదని, ఒప్పందాల్లో మోసపోయామని ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమస్యలను పరిష్కరించేందుకు భారత విదేశాంగ శాఖ రష్యా అధికారులతో చర్చలు జరుపుతోంది. కార్మికుల హక్కులు, వారి భద్రత కోసం ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవాలని కోరుతోంది. ఇక భారత్ తో పాటు శ్రీలంక, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల నుంచి కూడా కార్మికులను రప్పించేందుకు రష్యా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శ్రీలంక నుంచి టెక్స్టైల్, ఆహార ఉత్పత్తి రంగాలకు చెందిన కార్మికులను, బంగ్లాదేశ్ నుంచి షిప్ బిల్డింగ్, రవాణా రంగాలకు కార్మికులను నియమించే ఆలోచనలో ఉంది. భారత్ ను మినహాయిస్తే ఇతర దేశాలతో సంబంధాలు, రాజకీయ సంక్లిష్టతలు ఈ ప్రక్రియను సవాల్గా మార్చాయి. భారత్ తన స్నేహపూర్వక రాజకీయ సంబంధాలు, భారీ కార్మిక శక్తి కారణంగా రష్యాకు ప్రాధాన్య ఎంపికగా మారింది.
2024లో రష్యా 36,000 మంది భారతీయులకు వర్క్ పర్మిట్లను జారీ చేసింది. ఇదిలా ఉండగా ఈ రిక్రూట్మెంట్ ప్రణాళికపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే రష్యా అధికారులతో అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ కార్మికుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన మోడల్స్ ని భారత్ కి కూడా అనుసరించే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో బీమా, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, అత్యవసర స్వదేశ రాక వంటి అంశాలు చేర్చాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మొత్తంగా రష్యా చేపడుతున్న ఈ భారీ రిక్రూట్మెంట్ భారత కార్మికులకు కొత్త అవకాశాలను అందిస్తోంది. అలాగే రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఈ ప్రక్రియలో కార్మికుల భద్రత, హక్కులు, న్యాయమైన జీతాలు నిర్ధారించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించి ఈ ప్రణాళిక విజయవంతమైతే భారత కార్మికులు రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడమే కాకుండా మన దేశ రెమిటెన్స్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభిస్తుంది.